sad reality of Big Boss celebrities. Big Boss will not give you everything. Big Boss is just another famous reality show. నిన్న బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ కాజల్ గారు ఒక రీల్ చేశారు. ఆ రీల్లో ఇలా చాలా పాయింట్స్ చెప్పారు. మనం పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను ఎప్పటి నుంచి ఈ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా, బట్ ఫైనల్గా ఈరోజు మాట్లాడతాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఎక్కడైనా సరే మనం ఎక్కడైనా విన్నామా అంటే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తే దాని తర్వాత కుప్పలు తెప్పలుగా ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, మీరు హీరో అయిపోతారు, మీరు హీరోయిన్ అయిపోతారు, లేదంటే మీరు ఇండస్ట్రీలో ఒక వెలుగుతారు అని ఎవరైనా ప్రామిస్ చేయటం కానీ, ఎవరైనా చెప్పటం కానీ, అంటే బిగ్ బాస్ టీం కానీ లేదంటే నాగార్జున గారు కానీ ఎవరైనా ఎక్కడైనా చెప్పటం కానీ అఫీషియల్గా జరిగిందా? ఇదేమైనా టాలెంట్ షోనా? అంటే డీనో లేదంటే ఇండియన్ ఐడల్లో అలాగా, అంటే మీరు ఒకవేళ ఫైనల్గా విన్ అయితే మిమ్మల్ని సోనీ వాళ్ళు పెట్టి ఇలా ఒక ఆల్బమ్ చేస్తారు, లేదంటే మీకు ఇలా కొరియోగ్రఫీ ఛాన్సెస్ వస్తాయని చెప్పడానికి ఇది టాలెంట్ షో కాదు, ఇది ఒక రియాలిటీ షో. దీని తర్వాత ఆపర్చునిటీస్ వస్తాయి అన్న ప్రామిస్లు ఉండవు. కానీ ఎందుకు వెళ్తారు వీళ్ళందరూ? ఎందుకు వెళ్తారంటే బిగ్ బాస్ విల్ గివ్ యూ ఎక్స్పోజర్, సరేనా? బిగ్ బాస్ విల్ గివ్ యూ ఫేమ్, నేమ్ ఇస్తుంది, ఫేమ్ ఇస్తుంది. బిగ్ బాస్ విల్ గివ్ యూ రికగ్నైజేషన్. యాక్చువల్గా మిమ్మల్ని జనాలు రికగ్నైజ్ చేస్తారు. మీరంటూ ఒకళ్ళు ఉన్నారని అందరికీ తెలిసిద్ది, మీకు ఫేము ఫాలోవర్స్ వస్తారు. మీరు వెళ్ళే థియరీ కూడా ఇదే, బిగ్ బాస్కి వెళ్తే మనకి ఎక్స్పోజర్ వస్తుంది, దానికోసం వెళ్తారు. దాని ద్వారా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అని నమ్మి వెళ్తారు. మరి ఏదైతే వస్తుంది అనుకుంటామో అది వచ్చిందా రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చింది. ఎంతమంది అయితే బిగ్ బాస్కి వెళ్ళారో అందులో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి, అంటే మీరు స్ట్రాంగ్గా హౌస్లో అట్లీస్ట్ కొన్ని వారాలు ఉండగలిగితే, మీ స్టాంపు కనుక వేయగలిగితే, అంటే మీరంటూ ఉన్నారు అని చెప్పి మీరు ఆ హౌస్లో చూపించుకోగలిగితే మీకు ఖచ్చితంగా ఎక్స్పోజర్ అన్నది వస్తుంది. ఆడియన్స్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు, మీకు ఫేమ్ వస్తుంది, మీకు ఫాలోవర్స్ వస్తారు. ఇది జరిగింది, ఇది ఫ్యాక్ట్. కాదని ఎవరైనా అంటారా? నాతో అగ్రీ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోకి లైక్ కొట్టండి. అగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది అయితే వెళ్ళారో అంతమందికి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎవరైతే వాళ్ళు ఉన్నామో వాళ్ళ ప్రెజెన్స్ని చూపించగలిగారు హౌస్లో, వాళ్ళందరికీ ఫాలోవర్స్, రికగ్నేషన్, ఎక్కడికి వెళ్ళినా ఒక ఫేము, ఫొటోస్ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత ఆ ఫేమ్ని, ఆ నేమ్ని యూస్ చేసుకొని ఎలా మీరు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారో అన్నది కంప్లీట్గా మీ చేతుల్లో ఉంటుంది. బిగ్ బాస్ విల్ గివ్ యూ బేస్, ఒక ప్లాట్ఫామ్, ఒక బేస్ క్రియేట్ చేసేస్తుంది. ఆ బేస్ మీద మీరు రేకుల షెడ్డే కట్టుకుంటారా, అపార్ట్మెంటే కట్టుకుంటారా, లేదంటే విల్లానే కట్టుకుంటారా అన్నది అప్ టు యూ, కంప్లీట్గా మీ మీదే ఉంటుంది. లేదు మేము వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోతాం అనుకుంటారా అన్నది ఎంటైర్లీ మీ మీద డిపెండ్ ఉంటుంది, ఆ సెలబ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామందికి మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ వచ్చినాయి, అవి దాన్ని ఎలా యూస్ చేసుకున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాదంటారా? ఎవరెవరో తెలియని వాళ్ళు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, కాజల్ గారు మాట్లాడారు, కాజల్ గారి గురించే మాట్లాడతాను. కాజల్ గారి గురించి నాకు అసలు తెలియదు. ఆర్జే కాజల్ అంటే ఎవరో కూడా తెలియదు నాకు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఆ సీజన్లో ఆవిడ పార్టిసిపేట్ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఒకటి చెప్తారు, నేను ఆర్జే కాజల్ అప్పుడే నేను రివ్యూస్ ఏం చెప్పట్లేదు, కానీ నేను ఆర్జే కాజల్ని చాలా ప్లేసెస్లో, మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ సపోర్ట్ చేశాను. ఆవిడ ఎందుకో తప్పుగా అర్థం చేసుకున్నారు, కామెంట్స్ చేసేవాడు ఆవిడ కోసం. ఇద్దరు ముగ్గురితో అయితే కామెంట్స్లో ఫైట్ కూడా చేశారు. జస్ట్ అప్పుడు నేను కూడా చాలామంది ఆడియన్స్, మనం ఎప్పటికీ కామెంట్స్ ఏమి చేస్తూ ఉంటాం. అయితే ఆర్జే కాజల్ అంటే ఎవరో కూడా తెలియదు, కానీ ఈరోజు ఆర్జే కాజల్ అందరికీ తెలుసు. ఆర్జే కాజల్కి లక్షల్లో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఆవిడేదైనా చెప్తే వినేవాళ్ళు, ఆవిడేదైనా చెప్తే కింద కామెంట్ చేసే సెలబ్రిటీస్ అన్నీ ఉన్నాయి. ఆవిడ ఒక ఒపీనియన్ చెప్తే దానికి ఒక వాల్యూ, అంటే ఇంతకుముందు లేదని కాదు, ఆ వాల్యూ అనేది పెరిగింది. కానీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, బిఫోర్ బిగ్ బాస్ కాజల్ గారిది, ఇప్పుడు కాజల్ గారికి వాళ్ళ లైఫ్లో బెటర్మెంట్ వచ్చిందా రాలేదా, వాళ్ళ లైఫ్ అప్గ్రేడ్ అయ్యిందా లేదా? ఆ అప్గ్రేడ్కి మీరు ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా బిగ్ బాసే కారణం. బిగ్ బాస్ అన్నది లేకపోయి ఉంటే మీరు ఆర్జేగానే ఉండేవాళ్ళు. మీ లైఫ్ చాలా వరకు చేంజ్ అయింది. మీరు చాలా షోస్కి యాంకరింగ్లు బయట చేసినట్టున్నారు, వెబ్ సిరీస్లు చేస్తూ ఉన్నట్టున్నారు, ఎన్ని ప్రమోషన్స్ చేశారు, షాప్ ఓపెనింగ్స్కి వెళ్తున్నారు. ఖచ్చితంగా మీ లైఫ్ అన్నది చేంజ్ అయింది. అంటే ఎక్స్పెక్టేషన్స్, మీరు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది. అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం పాయింట్ టు పాయింట్ వెళ్తే ఇంకా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా
కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కాజల్ గారు ఏం చెప్పారంటే, బిగ్ బాస్ తర్వాత కొంతమందికి వాళ్ళ రెగ్యులర్ వర్క్ ఉంటుంది అని చెప్పి, అంటే ఇప్పుడు రోహిణి గారు లేదంటే ఇమాన్యుల్ అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పినట్టున్నారు. సో వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఆ షో చేస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ షోస్ ఏవైతే ఉంటాయో జబర్దస్త్, కామెడీ షోలో, ఆదివారం, పరివారం ఏ ఒకటి అవి చేసుకుంటూ వెళ్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కానీ చాలామందికి ఇట్స్ కాంప్లికేటెడ్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడుగుతారు, దానికి చాలా అన్కంఫర్టబుల్ ఆన్సర్ ఏమీ లేదు అని. ఎందుకు లేదు? మీరు అంతకుముందు ఏ వర్క్ చేసేవాళ్ళు? ఆ వర్క్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకు అంటే ఇదే. ఎందుకు అంటే మీరు బెటర్ ఇంకా ఎక్కువ చేయాలని, పెద్ద చేయాలని, ఏదో మారాలని. బిగ్ బాస్ వల్ల చేంజ్ అవుతుందని మీరు నమ్ముతున్నారు. ఎందుకు మీరు ఆ పని చేయొచ్చుగా? ఇప్పుడు ముందు పాయింట్కి వెళ్దాం. ఇమాన్యుల్ కానీ, రోహిణి గారు కానీ, అవినాష్ కానీ వాళ్ళందరూ చేస్తున్న పని చేసుకుంటా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వదిలేదు? ఎందుకు వదిలేసి లేదు ఎంతకన్నా పెద్దది హీరో అయిపోదాం, లేదంటే సినిమాల్లోకి వెళ్ళిపోదాం అలా అనుకోవాలా? అలా మిగతా వాళ్ళు ఎందుకు వదలట్లేదు? ఎందుకంటే ఎయిదర్ మీకు దానికి ముందు వర్క్ ఏమీ లేకపోవటం, లేదంటే మీరు చేస్తున్న పని చిన్నదని మీరు భావించటం. అందుకోసం చెప్పి మీరు చేయట్లా. ఎలా ఉందంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కాలేజీ పిల్లలు ఎలాంటి ఆన్సర్లు చెప్తారు, మీరు అలాంటి పొజిషన్లో ఉన్నారంటున్నారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత చాలా అన్కంఫర్టబుల్గా ఏమీ లేదు అని చెప్పాల్సి వస్తుందని చెప్తున్నారు. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బాబు నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పి, ఏం చేస్తున్నావు అంటే చివరికి చాలామంది మన ఇంజనీరింగ్ బిడ్డలు ఫంక్షన్లకి చుట్టాలు ఇంటికి వెళ్ళటం మానేస్తారు. దేనికి? ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు అలాంటి సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చింది ఆవిడ అలా చెప్తూ ఉంటే. సో లేజినెస్ వల్ల టాలెంట్ లేకనో కాదు, ఆపర్చునిటీస్ లేక. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొంతమందికి అట్లీస్ట్ కొంతమందికి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. లైక్ అంటే వాళ్ళ సీజన్లో చెప్తా, సన్నీకి మంచి ఆపర్చునిటీ వచ్చింది, అలాగే మానస్కి మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ చూడండి 2 పాయింట్లు. సన్నీ, మానస్ ఇద్దరు దానికన్నా ముందు సీరియల్ చేసుకున్నారు. మానస్ అని అట్లీస్ట్ కొంతమంది తెలుసు, కానీ సన్నీ అసలు ఎవరో కూడా తెలియదు, కానీ ఎక్కువ ఫేమస్ అయ్యాడు. సన్నీ షో కూడా విన్ అయ్యాడు. దాని తర్వాత మానస్ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ సీరియల్ తీసుకున్నాడు, ఆ సీరియల్ చేశాడు. అంతేగాని వచ్చిన తర్వాత లేదు నేను మెయిన్ లీడ్గా చెయ్యాలి, నేను హీరోగా చెయ్యాలి అని చెప్పి పట్టుబట్టుకొని వచ్చిన ఆపర్చునిటీని వదిలేసి కూర్చోాల చేశాడు. ఒక టైంలో ఆ బ్రహ్మముడి అనే సీరియల్ వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ సీరియల్. నేను చూసేవాడిని, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు చూసాను. దాని తర్వాత చూడాల. ఇటు సైడ్ వస్తే సన్నీ సినిమాలు చేశాడు, ఓటీటీ బేస్డ్ సినిమాలు చేశాడు, పెద్ద స్క్రీన్ థియేటర్లో రిలీజ్ సినిమాలు చేశాడు. బట్ సంహౌ అది వర్కౌట్ అవ్వాల. నేను టాలెంట్ లేదు అన్ను, అదృష్టం లేకపోవటమో, జడ్జిమెంట్లో రాంగ్ అవ్వటమో, వర్కౌట్ అవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయ్యింది. కానీ ఆపర్చునిటీ వచ్చిందా రాలేదా? వచ్చింది. అది యూటిలైజ్ చేసుకోకపోవడం ఎవరు తప్పు? తనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే తనకి స్టోరీ నచ్చకపోయినా చేయాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు, డైరెక్టర్ నచ్చకపోయినా చేయాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు, ఏదైనా సరే అది ఇంకా మనం లక్ కింద తీసుకున్నాం. ఒకవేళ కొంతమంది తను జడ్జ్ చేసి లేదు తనకు యాక్టింగ్ రాలేదంటే ఇంకా తన టాలెంట్ కింద తీసుకోవాలి. బట్ మెయిన్ పాయింట్ ఆపర్చునిటీ వచ్చింది, మీరు యూటిలైజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఇటు సైడ్ మానస్ లేదు నేను సినిమాలనే కాదు నాకు సీరియల్ వచ్చినా చేసుకుని, సీరియల్ వచ్చింది చక్కగా తీసుకున్నాడు ఆపర్చునిటీ, సీరియల్ చేసుకుంటున్నాడు. దాని తర్వాత మధ్యలో ఈ కేబీకేజీ లాంటి షోలు చేసుకుంటున్నాడు, ఆదివారం స్టార్ మా పరివార్ షోలు చేసుకుంటున్నాడు, సంక్రాంతి ఈవెంట్లు చేసుకున్నాడు, వెల్ సెటిల్, అంతా బాగుంది. ఎక్కడైనా తక్కువగా ఫీల్ అవుతున్నాడా? లేదు. యూటిలైజ్ చేసుకున్నాడు లేదా? చేసుకున్నాడు. సో మనం ఏంటంటే ముందున్న పని చేయాలనుకోవాలి, అప్పుడు తప్పు ఎవరిదవుతుంది? నెక్స్ట్ అందరూ అనుకుంటారు అబ్బా బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ, ఫుల్ వర్క్, కానీ 3-4 months వరకే మాత్రమే ఆ పరిమితం, దానితోడు ఈ బిగ్ బాస్ రోమా, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయని చెప్పి. ఆ 3-4 monthsలోనే మీకు ఫేమ్ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు దాన్ని 2 చేతులతో పట్టుకొని యూటిలైజ్ చేసుకోవాలి. ఏ ఆపర్చునిటీ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, దేనికి ఏ షోకి వెళ్ళాలి, ఏ షోకి వెళ్ళకూడదు, ఎవరితో ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు, మన ఫేమ్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇది ఎవరైనా కామనర్స్ అనుకోండి, వాళ్ళకి తెలియదు. చాలామంది సెలబ్స్ చూసిన వాళ్ళు, సెలబ్స్తో మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ మేనేజర్గా చేసిన వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో రాంగ్గా జడ్జ్ చేసుకుంటారు, తప్పులేస్తారు. తప్పులు చేసిన తర్వాత మనమే బాధపడాలి. తర్వాత బిగ్ బాస్, దానితో బిగ్ బాస్ ట్రామా అండ్ డిప్రెషన్. ఇక్కడ 2 పాయింట్లు. ట్రామా అండ్ డిప్రెషన్ అంటే ఏంటి? బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ అలా అయితే కనుక, ఆ పాయింట్ కోసం చెప్పుంటే కనుక దానికి బాధ్యులు మీరే, మీ కంటెస్టెంట్లే. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కంటెస్టెంట్స్ మీద ఏవైతే నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఇవన్నీ జరుగుతాయో 90% ఆఫ్ ద కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు ఈ పని చేయరు.
మిగతా 10% వేరే వేవి చూసి ట్రిగ్గర్ అయ్యి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవి ఏం చూసి ట్రిగ్గర్ అవుతారంటే ఈ పిఆర్ స్ట్రాటజీస్ చూసి ట్రిగ్గర్ అవుతారు. వీళ్ళని నెగిటివ్ చేసేది ఎవరంటే, ఒక కంటెస్టెంట్ని నెగిటివ్ చేసేది ఎవరంటే ఇంకొక కంటెస్టెంట్ పిఆర్ఏ. వాళ్ళు వదిలే కొన్ని క్లిప్పింగ్స్ కానీ, వాళ్ళు చేసే కొన్ని కామెంట్స్ కానీ అవి ట్రిగ్గర్ చేసి మిగతా ఫ్యాన్స్లో కొంతమందిని కూడా ట్రిగ్గర్ చేసి వాళ్ళ చేత కూడా తిట్టించడం. సో ఎంటైర్లీ ఇవి పిఆర్ స్ట్రాటజీస్. మీ తోటి కంటెస్టెంట్ని మీరు, ఇది ఒకటి ఇద్దరని కాదు, అందరూ అదే చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ షో ఎండ్ అయ్యేపాటికి నెగిటివిటీ అనేది పెరుగుతుంది. అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరు రివ్యూవర్స్ వల్ల కూడా ఇలాంటి జరిగి ఉండొచ్చు. బట్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ నాకు తెలిసి రివ్యూవర్స్ సైడ్ నుంచి అయితే మాత్రం అంత నేనైతే చూడలేదు, నాకు కనిపించలేదు. అంటే నేను చూడలేదు కాబట్టి నాకు కనిపించలేదు. ఎవరంటే ఇక్కడ నన్ను కరెక్ట్ చేయండి ఈ పాయింట్లో మాత్రం. బట్ మేజర్లీ పిఆర్స్ వల్ల, మీరు పెట్టుకున్న పిఆర్స్ వల్లే ఈ ట్రోలింగ్స్, ఈ నెగిటివిటీ అన్నది జరుగుతుంది. ఇది వాస్తవం. మీరు అందరూ వెళ్ళేటప్పుడు చెప్పాలండి, ఎరే మనదేదైనా ఉంటే ఇంత పావలా చేస్తే మన రూపాయి లేపు, కానీ పక్కనోడిని రూపాయి చేసిన ₹10 తొక్కుకో, వాళ్ళు వదిలే, నువ్వు నన్ను లేపుకో అని చెప్పి అలాంటి చెప్పి మంచి మాటలు చెప్పి వెళ్ళచ్చుగా, వెళ్ళరు. అక్కడ మీ విజయం కోసం మీరు ఎట్లాగైతే వేరే వాళ్ళు తొక్కేస్తారో వాళ్ళు మిమ్మల్ని తొక్కేసేపాటికి ఏమవుతుంది అంటే బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ నెగిటివ్ కామెంట్స్, ఆ నెగిటివ్ చెత్త, ఆ నెగిటివ్ ఎనర్జీ ఇదంతా చుట్టుముడుతుంది. అది కొంతమందిని చాలా డీప్ డౌన్ వాళ్ళని హర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, ఇది నేను అనుకున్న పాయింట్. ఇంకోటి ఏంటంటే, అంటే ఆ డిప్రెషన్, ఆ ట్రామా దేనికి అంటే మేబీ ఆ బిగ్ బాస్లో ఉండి అదొక ఫీలింగ్లో మెంటల్ హెల్త్ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు చేస్తున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, బిగ్ బాస్ తర్వాత గ్రోత్ లేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక సతమతవుతూ ఉంటారు. ఎందుకు ఇంత ముందు చేస్తున్న పని మనస్ఫూర్తిగా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మీరు వెళ్ళే ముందు ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటున్నారు. నేను బయటకు వచ్చాక ఒక ఊపిద్ది అని చెప్పి. ఎందుకు అలా అనుకుంటున్నారు? అలా అనుకోకండి. మీకు వచ్చిన పని, అసలు మీరు వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటే కొత్త ఆపర్చునిటీ చూడొచ్చు. లేదు మీరు రిస్క్ తీసుకుందాం అనుకుంటే రిస్క్ తీసుకోవాలి. అంతేగాని దానివల్ల అంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చాను కాబట్టి ఇప్పుడు నేను తోపు కాబట్టి నేను ఇది చిన్న పని అయిపోయింది అని చెప్పి మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కనుక చూసుకుంటే ఇంక మనం ఏం చేయలేం. పెద్ద ఆపర్చునిటీ వస్తుందని చెప్పి వెయిట్ చేయడం వేరు, చిన్న పని నేను చేయను అని చెప్పి అనుకోవడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. వెయిట్ చేసే వాళ్ళని అనట్లా, చిన్న పని కదా ఏం చేస్తాను చేయము అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సీజను చెప్తాను, చాలా బాగా నచ్చింది. ఎవరంటే డెమాన్ పవన్. డెమాన్ 3rd ప్లేస్లో ఫినిష్ చేశాడు. కుర్రాడు బాగుంటాడు, అందంగా ఉంటాడు, విషయం ఉంది, మంచి డ్యాన్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. తను కావాలంటే వెయిట్ చేసి వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్గా చేసుకోవచ్చు. కానీ అలా కాదు. ఒక షో వచ్చింది బీబీ జోడీ అని చెప్పి, ఆపర్చునిటీ రాగానే దాన్ని తీసుకున్నాడు. దానిలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అన్నది వేరే మ్యాటర్, కానీ తీసుకున్నాడు. దానివల్ల తను తగ్గుతాడా? లేదు, తను ఒక ఆపర్చునిటీగా తీసుకున్నాడు దాన్ని. అట్లీస్ట్ సర్వైవల్. దాంతో తను తగ్గిపోతాడు, తన ఫేమ్ తగ్గిపోద్ది, నేను తగ్గిపోద్ది అనుకోవడం లేదు. తను పెద్ద స్క్రీన్కి వెళ్ళిపోయి పెద్ద యాక్టర్ అయిపోవాలి అని అందరికీ ఉంటుంది, కానీ డైరెక్ట్గా నిచ్చినేసి వెళ్ళిపోవాలనుకోవట్లా. స్టెప్ బై స్టెప్పే వెళ్దాం అనుకుంటున్నాడు. దీని తర్వాత ఏదైనా వెబ్ సిరీస్, దాని తర్వాత సిల్వర్ స్క్రీన్, అలా వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఆపర్చునిటీని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాడు. తనకు అది సెట్ అవుతుంది. అందరికి సెట్ అవుతుంది అన్నట్ల, తనకు అది సెట్ అయితే తను చేసుకుంటున్నాడు. కొంతమంది ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, కళ్యాణ్ నాడు వెయిట్ చేస్తున్నాడు మంచి ఆపర్చునిటీ కోసం, తప్పులేదు. చిన్నది అని చెప్పి ఎవరైతే వదిలేస్తారో వాళ్ళతో ప్రాబ్లం. మనస్ఫూర్తిగా చేసలేక, ఈ గ్రోత్ లేక ఇవన్నీ బాధపడుతున్నారు. నెక్స్ట్ యాక్టర్స్కి అయితే ఇంకా దారుణం. యాక్టర్స్కి ఏంటంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అంటే వాళ్ళ క్యారెక్టర్ తెలిసిపోయింది, ఫ్రెష్ ఫేస్ కావాలి, వీళ్ళు దీనికి సెట్ అవ్వరు, ఇలాగా రిజెక్ట్ చేస్తారని చెప్పి. దీనికి నేను కొద్దిగా అగ్రీ చేస్తా. ఎలా అంటే ఇమీడియట్గా బిగ్ బాస్ రాగానే మంచి అది వచ్చే ఛాన్సెస్ 50-50. అలాంటి స్టేట్మెంట్స్ నేను కొన్ని అన్నాను కాబట్టి చెప్తున్నా. అలాగే కొంతమందికి రాగానే వాళ్ళ కెరీర్ సినిమా ఇండస్ట్రీలో పుంజుకుంది. సంథింగ్ లైక్ శివాజీ గారు. 90 అనే వెబ్ సిరీస్ శివాజీ గారు బిగ్ బాస్ వెళ్లకుండా చేసుంటే బాగుండేది వెబ్ సిరీస్, కానీ అంత పెద్ద వ్యూవర్షిప్, అంత పెద్ద హిట్ అయ్యి ఉండేది కాదు. నేను రాసేస్తాను, అది అంతమంది చూసేవాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంత హిట్ అవ్వాలంటే చూడాలి. అంతమంది ఎందుకు చూశారు? ఆయన బిగ్ బాస్లో బాగా జనాల్ని అట్రాక్ట్ చేసుకున్నారు, ఫ్యాన్స్ సంపాదించుకున్నారు, ఫేమ్ సంపాదించుకున్నారు కాబట్టి అది బయటికి రావటం, ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అవటం, అంతమంది చూశారు. చూసింది బాగుంది కాబట్టి ఇంకా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, దాని తర్వాత ఆయన చేసిన క్యారెక్టర్స్ అంటే అంతకుముందు సినిమాలో లేరు కాబట్టి మన ఎగ్జాంపుల్కి చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ తెలిసిపోయింది కదా, ఆయన తెలిసిపోయాడు కదా అని అనుకోలేదే. వెళ్ళిని ఎందుకు? టాలెంట్. అంటే మీకు లేదు, మీకు ఎవరికి లేదని నేను అన్నాను. సమ్టైమ్స్ మనకి లక్ కూడా ఫ్యాక్టర్ చేస్తుంది.
టాలెంట్ ఫ్యాక్టర్ అవుతుంది, లక్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో ఆయన టాలెంట్ ఆయన ముందు తీసుకెళ్తుంది. సో కొంతమంది చాలామంది మెయిన్ లీడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు జీవితం మొత్తం అలాగే అని చెప్పని. ఇది చాలా రాంగ్. అసలు బిగ్ బాస్లో చేస్తే మెయిన్ లీడ్స్గా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళలో వీడు ఖచ్చితంగా హీరో మెటీరియల్, ఈ అమ్మాయి ఖచ్చితంగా హీరోయిన్ మెటీరియల్. సారీ, నాకు అలా అయితే 100% ఇది అనిపించలే. ఈ అబ్బాయి హీరోగా ట్రై చేయొచ్చు, ఈ అమ్మాయి హీరోయిన్గా ట్రై చేయొచ్చు అని అనిపించింది. కానీ 100% వీళ్ళు హీరో మెటీరియల్, హీరోయిన్ మెటీరియల్ అని అనుకోవాలని ఇప్పుడు. మరి అలాంటిది వాళ్ళకి వాళ్ళు మెయిన్ లీడ్స్గా అయిపోతామని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు అది క్వశ్చన్ మార్క్. మీరు దానికోసం ఎదురు చూస్తా టైం వేస్ట్ చేసుకొని చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవుతున్నాము అంటే అది మీదే తప్పు. అక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఆ అంచనాల వల్ల మీ ప్లాన్స్ తలకిందులు అవుతున్నాయి. చాలామంది చేస్తున్న తప్పు ఇది. ఎక్కువగా ఓవర్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఆ కామెంట్స్ చూస్తూ ఏదో చూస్తూ మనకు చాలా ఉందని అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్లో మనకి ఎన్ని కామెంట్స్ ఇచ్చారన్నది మ్యాటర్ కాదు. మనలో ఉన్న టాలెంట్ ఏంటి, మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేం అన్నది మ్యాటర్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను అసలు యాక్చువల్గా ఎంటైర్ వీడియోలో నేను ట్రిగ్గర్ చేసిన పాయింట్, నేను వీడియో చేయడానికి ఇదే పాయింట్ మెయిన్. ఇంకొంతమంది సోషల్ మీడియా యూట్యూబ్తో సరిపెట్టుకుంటున్నారని నన్ను ట్రిగ్గర్ చేసింది. ఇంకొంతమంది సోషల్ మీడియా యూట్యూబ్ వీటితో సరిపెట్టుకుంటున్నారా? సోషల్ మీడియా యూట్యూబ్, ఇన్స్టాగ్రాము ఇవి మీరు ఓటీటీ వెబ్ సిరీస్ల్లో నటించిన దానికన్నా ఎక్కువ మీకు సంపాదించేస్తున్నాయి. సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ప్రమోషన్స్ చేసుకొని ఎంతమంది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లు కొనుక్కోలేదు, అపార్ట్మెంట్లు కొనుక్కోలేదు, విల్లాలు కొనుక్కోలేదు, ఏది వదలకుండా ప్రమోట్ చేశారు. మళ్ళీ టాపిక్ తెస్తున్నాను నేను అనుకోండి, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు అందరూ, ఇంక్లూడింగ్ కాజల్ గారు. అందరూ ప్రమోట్ చేశారు. ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మొత్తం ప్రమోట్ చేశారు. బిగ్ బాస్కి సగం బ్యాడ్ నేమ్ రావడానికి కారణం కూడా ఎక్స్ కంటెస్టెంట్స్. ప్రమోట్ చేసి ఎంత సంపాదించారు? మీకు ఆ ప్రమోషన్స్ ఎలా వచ్చినాయి? మీకు ఆ ఫేమ్ ఎలా వచ్చింది? మీకు ఆ ఫాలోవర్స్ ఎలా వచ్చింది? బిగ్ బాసే కారణం. సరే, కాస్మెటిక్స్, క్లినిక్స్ అన్నీ ప్రమోట్ చేశారు, ప్రతిదీ ప్రమోట్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే అది పాజిటివ్ నెగిటివ్ అన్న పాయింట్ దాంట్లోకి వెళ్ళిన ఇప్పుడు దాన్ని పక్కన పెట్టండి. అది మనం చాలా లాస్ట్ ఇయర్ మాట్లాడేసుకున్నాం, కానీ దాన్ని పక్కన పెట్టండి. బట్ అందులో నుంచి మీరు గ్రోత్ చూసారా లేదా? బిగ్ బాస్ తర్వాత దానికి ఇప్పటికి మీ లైఫ్ అప్గ్రేడ్ అవ్వడానికి ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉన్నా అందులో ఎంత మనీ వస్తుంది? మీరు ఒక వీడియో పెడితే, ఇప్పుడు సామాన్యుడు, ఇప్పుడు నేను ఒక ఛానల్ ఓపెన్ చేస్తే నన్ను దేకను కూడా దేకరు. నేను రోజు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని రోజుకు వీడియో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నా 10 మంది 20 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. కానీ మీరు ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళొచ్చు, ఛానల్ పెడితే ఏ కాంటెంట్ లేకుండానే మీకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు సింపుల్గా. కళ్యాణ్ ఇంకా ఏదో ఛానల్ పెట్టాడు, ఇంకా ఏ పెద్ద వీడియో ఏం చేయలే, 40,000 మంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎలా వచ్చారు ఆ 40,000 మంది సబ్స్క్రైబర్స్? నాకు రావాలంటే నేను ఎంత కష్టపడాలి? నేను పక్కన బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ ఒక 80,000 మంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఒక ఛానల్ బిల్డ్ చేసిన ఈ ఛానల్లో నాకు 20,000 రావడానికి నేను ఎంత కష్టపడ్డానో అంత ఈజీగా చేసుకోరు. ఎందుకు? నేను అంత తెలియదు వాళ్ళకి. మిమ్మల్ని బిగ్ బాస్లో చూసినప్పుడు మేము ఫాలో అవుతారు కాబట్టి మిమ్మల్ని ఈజీగా ట్రస్ట్ చేస్తారు, ఈజీగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అంత రికగ్నైజేషన్ ఎలా వస్తుంది మీకు? మీరు ఎక్కడికైనా మీరు ఒక ప్రమోషన్, మీకు ప్రమోషన్ ఆపర్చునిటీ వస్తుందంటే ఎందుకు వస్తుంది? మీకు ఆ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఎలా వచ్చారు? మీరు మామూలు సారీ అండి, మీరనే కాదు, మీరు అందరూ మామూలు వర్క్లు చేసుకుంటే మీకు ఇంత ఫాలోవర్స్ వచ్చే వల్ల అందరికీ ఇంత ఫాలోయింగ్ ఇప్పుడు మిలియన్స్లో ఉన్నారు కొంతమందికి. దాని బేస్ బిగ్ బాసే కదా. మీరు అదే జాబ్స్ కంటిన్యూ చేసుకుని మీతో పాటు మీ తోటి ఎవరైతే ఉన్నారో కొలీగ్స్, ఆర్జేలు కానీ, డాన్సర్స్ కానీ, ఎవరైనా సరే వాళ్ళకి అంతే ఫాలోయింగ్ ఉందా? ఇప్పుడు మీ అంత ఫాలోయింగ్ వచ్చేసిందా? రాలేదు కదా. ఆర్జే చైతన్య నాకు ఎవరో కూడా తెలియదు, ఆర్జే కాజల్ అనే కాదు, కానీ తను కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాతే కదా. ఉన్నది 2-3 వారాలైనా బేబీ జోడీ చేస్తున్నాడు, యూట్యూబ్ వీడియోలు చేస్తాడు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు, ప్రమోషన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఎలాగా? యాంకర్ శివ అంతకుముందు ఎలాంటి ఇంటర్వ్యూస్ చేసేవాడు, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత మారిపోయి మంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు ప్రొఫెషనల్గా. ఒక ఛానల్ కంప్లీట్గా తను తీసుకొని మంత్లీ ఇంత ప్యాకేజ్ పే చేస్తుందంటే ఎలాగా? చాలా ఉన్నాయి. మీరు జస్ట్ వాటిని రికగ్నైజ్ చేయాలనుకోవట్లా. మీరు ఏంటంటే మేమేదో అయిపోతాం అని చెప్పి మరి ఊహించుకున్నారా, లేదంటే మాట వరుసకు అలా చెప్తున్నారా? నాకు అర్థం కావట్లా.
నాకు ఎందుకు ఇది పెద్ద టాపిక్ అనిపించింది, దీని కింద కొంతమంది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా కామెంట్ చేశారు. మణికంఠ నాకు తెలుసు, నేను చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాను, అలాగే నాకు కూడా తెలుసు, నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టు ఇది చేశారు. మణికంఠ గారు షోలో ఉండలేక, అని నేను తప్పు పట్టం దాన్ని, తన హెల్త్ తన ఇది ఉండలేక, ఆ ప్రెషర్ తీసుకోలేక 6-7 వారాల్లో ఎలిమినేట్ అయిపోయాడు. తనంతటి ఓన్ ఎలిమినేషన్ చేసి సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నారు. యాక్చువల్ తను ఉంటే గెలిచేవాడేమో. బయటకు వెళ్ళిన తర్వాత చూసుకొని ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. నేను రాసేస్తాను బాండ్ పేపర్ మీద, చూసుకొని అనవసరంగా బయటకు వస్తానని చెప్పి ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని అనుకోండి, నేను మణికంఠ లాంటి వ్యక్తికి ఆపర్చునిటీ ఇవ్వాలంటే నేను వెనకడికి వేస్తా. ఎందుకంటే వర్క్ ప్రెషర్ తీసుకోలేక మళ్ళీ మధ్యలో మానేస్తే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాని కింద సిరి, గీతూ రాయల్, యాంకర్ శివ వీళ్ళందరూ కామెంట్ చేస్తారు, ఆద్య చైతు. కానీ కామెంట్ చేసిన వాళ్ళు అందరూ కూడా మంచిగానే ఉన్నారు. ఎవరు అసలు వీళ్ళు అసలు కనిపించట్లేదు, వీళ్ళు లేరు, వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఏం సంపాదించట్లేదు, వీళ్ళు అప్పుల్లో ఉన్నారు, అయ్యో పాప అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా ఉన్నారా? ఏదో ఒక షో చేసుకుంటున్నారు, ఏదో ఒక యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాగ్రామో, రివ్యూసో, ఇంటర్వ్యూసో, ప్రమోషన్సో, లేదంటే బిజినెస్లో ఏదో ఒకటి చేస్తున్నారు. దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఆ బేస్ని మర్చిపోతున్నారు. అది క్రియేట్ అవడానికి ఇదే రీజన్. ఇది లేకుండా మీరు చేస్తే వేరే విషయం. మీరంటూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా సిరి, గీతూ రాయలు, ఆర్జే చైతు వీళ్ళందరూ కూడా, మణికంఠ వీళ్ళెవ్వరు కూడా బిగ్ బాస్ ముందు ఎవరికీ తెలియదు. అగ్రీ చేస్తారా? ఎవరికైనా తెలుసా? మరి మీరు అందరికీ తెలిసే అది నాకు బాధగా అనిపించింది. జస్ట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్తో సెటిల్ అయిపోతున్నాం అంటే ఎంత సంపాదిస్తున్నారు మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మీద? ఒక ప్రమోషన్ చేసి ఎంత తీసుకుంటున్నారు? ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు? నా చేత ఏం చెప్పిస్తారు? మా అక్క కోసం చెప్పాలా ఇప్పుడు? బిల్లాలు ఏం చేస్తున్నారు? జాబ్ ఏమైనా చేస్తున్నారా? ఒక షో చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. అయినా మీరు ఎలా కట్టగలిగారు? జస్ట్ ప్రమోషన్స్తో కొన్నారు కార్లు, విల్లాలు. చాలామంది ఉన్నారు అలాగా. నెక్స్ట్ వర్క్ విషయానికి వస్తే ఫాలోవర్స్ కౌంటు, బ్రాండ్ వాల్యూ, నెగోషియేషన్స్, సర్వైవల్ కోసం వచ్చిన పని వదలకుండా తక్కువకు చేసుకుంటే సెటిల్ అయిపోతున్నారు అని. ఆ బ్రాండ్ ఆబ్వియస్గా చూస్తారు. మీరు బిగ్ బాస్లో చించి ఆరేసి చారేస్తే మీకు మంచిగా ఫాలోవర్స్ వస్తారు. కళ్యాణ్ 0 ఫాలోవర్స్తో 6 lakhs ఫాలోవర్స్కి గ్రో అయ్యాడు. 6 lakhs 7 lakhsకు గ్రో అయ్యాడు. ఎందుకు? తను ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశాడు. సిమిలర్గా ఇంకా మిగతా వాళ్ళ కోసం, కామనర్స్ కోసం మాట్లాడతాను. ఇప్పుడు కూడా ఏం లేదు, 3-4 వారాలు ఉన్నారు ప్రియా ఉన్ను శ్రీజ, అంతకుమించి ఏం లేదు. మ్యాక్సిమం శ్రీజ 5 వారాలు ఉన్నట్టుంది. వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఎవరికి. శ్రీజకి మేబీ ఒక 50-60 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారేమో, 60,000 మంది ఉంటుంటారు. ఇప్పుడు వాళ్ళకి 3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, 3 లక్షల ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. సింపుల్ ప్రమోషన్స్తో రఫాడిస్తున్నారు. శ్రీజ జాబ్ కూడా వదిలేసినట్టుంది నాకు తెలిసి. చివరికి టీవీలకు కూడా వచ్చేసింది. ఇప్పుడు అక్కడ వరకు తీసుకురావటం అన్నది బిగ్ బాస్. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, ఎలా డాన్స్ చేస్తారు, ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, ఎలా టీవీలో కంటిన్యూ అవుతారు, కొత్త ఆపర్చునిటీ దాని నుంచి ఎలా గ్రాప్ చేస్తారు అన్నది వాళ్ళ మీద ఉంటుంది. అది కాకుండా ఓన్లీ కెరీర్, ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది జస్ట్ సోషల్ మీడియా, యూట్యూబ్ కాదు. అది మెజారిటీ పీపుల్కి మేజర్ ఇన్కమ్ తెస్తుంది. మినిమం 1-2 లక్షలు ఈజీగా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈజీగా అంటే ఐ డోంట్ నో, అది చిన్న అమౌంట్ అని మీరు ఫీల్ అయితే నాకు తెలీదు. అంటే వాళ్ళకి చెప్తున్నా, 3-4 వారాలు సర్వైవ్ అయ్యి కూడా చేశారు వాళ్ళు. చెప్తున్నాను కదా, మీరు ఎలా వాడుకుంటారు అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. సర్వైవల్ కోసం వచ్చిన పని చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అని. కానీ నాకు అంటే ఇప్పుడు మీరు వేరే చేద్దాము అనుకున్నప్పుడు ఈ ప్రమోషన్స్ చేసుకొని వేరే చేయడానికి కూడా చేయొచ్చు. మీరు అందరూ కలిసి ఓ ప్లాన్ చేసుకొని వెబ్ సిరీస్లు ప్రొడ్యూస్ చేసుకొని చేయొచ్చు. నిజంగా అంటే మళ్ళీ యాక్టింగ్ టాలెంట్ ఉందా చూపించుకోవాలనుకుంటే సీరియల్స్ ట్రై చేయొచ్చు. కానీ మీకు సీరియల్స్ చేయాలని ఉండదు, వెబ్ సిరీస్లు ట్రై చేయొచ్చు. అందరికీ మెయిన్ లీడ్ అయిపోవాలంటే అవ్వదు కదా. అంటే అది ఎప్పుడు ఎవరు ప్రామిస్ చేయరు. 1 మిలియన్ ఫాలోవర్స్ ఈజీగా రీచ్ అవుతున్నారు. కొంతమంది డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్కి వెళ్ళిపోయారు. అంటే నేను ఒక పర్సన్ కోసం మాట్లాడతా, టేస్టీ తేజ. తను రెస్టారెంట్స్ ఓపెన్ చేసుకుంటే వెళ్తున్నాడు. తనే చాలాసార్లు చెప్పాడు, 2 సార్లు బిగ్ బాస్కి వచ్చాడు. 2 సార్లు చెప్పింది ఏంటంటే, నాకు బిగ్ బాస్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి. బిగ్ బాస్ చూసి టేస్టీ తేజ నచ్చి ఎవరో ఒకరు రావటం, పార్ట్నర్షిప్ జరగటం, వెళ్ళటం. అది డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీ కాదు, అది సంథింగ్ ఒక బిజినెస్. సిరి గారు కూడా అలాగేదో పెట్టారు, ఒక క్లినిక్, ఏదో బిజినెస్.
వాళ్ళు చేస్తున్న పని జబర్దస్త్ లాంటిది వదిలేసి తను ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నాడు. దాంతోపాటు ఇప్పుడు సినిమాల్లో కూడా అడుగుపెట్టాడు. టేస్టీ తేజ ఇంపాక్ట్, తెలివితేటలు, ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవటం, ప్రాపర్ ప్లానింగ్. నేను ఇదే చేస్తా, లేదు నేను జబర్దస్త్ స్కిల్లో టీమ్ లీడ్ అయిపోతా, అలా ఏది ఇదే చేస్తాను ఒక లైన్ పెట్టుకోవాలా, చేసుకుంటే వెళ్తున్నాడు. ఎవరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు దెబ్బతింటారబ్బా. సింపుల్ లైన్స్లో చెప్పాలంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాం, మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటే మటాష్. అది గుర్తుంచుకోవాలా. దాని ప్రకారం వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది బిగ్ బాస్ ద్వారా సాధిస్తారు. ఫేమస్ అయిపోవచ్చు కానీ ఫేమ్ కెరీర్ని బిల్డ్ చేయదు అని చెప్పి దీనికి అగ్రీ చేస్తా. ఫేమస్ అవుతారు, ఫేమ్ వస్తుంది, కెరీర్ బిల్డ్ చేయదు. కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది? కెరీర్ మీ టాలెంట్ వల్ల బిల్డ్ అయ్యింది, కెరీర్ లక్ వల్ల బిల్డ్ అయ్యింది. అంటే మీకు టాలెంట్ లేదని ఎవరికి లేదని అన్నాను నేను. సమ్టైమ్స్ టాలెంట్ ఉన్నా లక్ రాదు, సమ్టైమ్స్ టాలెంట్ ఉండకపోవచ్చు. అంటే ఆ పర్టికులర్ దానికి మీకు ఆ టాలెంట్ సెట్ అవ్వకపోవచ్చు, మీరు సెట్ అవ్వకపోవచ్చు దానికి. కానీ ఈ ఫేమ్ అన్నది ఏంటంటే మీకు ఒక బేస్ ఇస్తుంది, మిమ్మల్ని ఆపర్చునిటీ వరకు అట్లీస్ట్ తీసుకెళ్ళగలుగుతుంది. కొన్ని ఆపర్చునిటీస్ అయినా మీ చేతిలో పెడుతుంది. మీరు అక్కడి నుంచి ఎలా చేస్తారు అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక లాస్ట్లో మాట చెప్పారు, ఎవరికైతే కామెంట్ చేయదు. నేను జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం మీరు వెళ్ళొచ్చని. ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళేది కాదు. ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళటం అయితే మీరు ఇంట్లో కూడా ఫోన్లో ఆపేసుకొని ఉండొచ్చు. మీరు అందులో నుంచి వెళ్ళినప్పుడు వారానికి ఎంత ఎర్న్ చేస్తారు. ఒకటి, మీకు లక్షల్లో ఫాలోవర్స్ వస్తారు. రెండు, మీ మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు బ్యాకప్ ప్లాన్ కూడా అందరూ తెలుసు. వెళ్తాం, ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే తీసుకుంటాం, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేసుకుంటాం అన్న ఇది ఉంటుంది, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేసుకుంటాం అన్న ఇది ఉంటుంది. లేకుండా ఎవ్వరికీ ఉండదు, అందరూ అవి చేస్తారు. నేను కొంతమంది పేర్లు చెప్తున్నాను. బిగ్ బాస్ విల్ నాట్ చేంజ్ ఎవ్రీథింగ్, ఇట్స్ జస్ట్ ఎ ఫేమస్ రియాలిటీ షో అని చెప్పారు. బిగ్ బాస్ విల్ నాట్ చేంజ్ ఎవ్రీథింగ్, బట్ బిగ్ బాస్ విల్ గివ్ యూ సంథింగ్. ఆ సంథింగ్ని మీరు నథింగ్గా మార్చుకుంటారా, ఎవ్రీథింగ్గా మార్చుకుంటారా అన్నది మీ మీద ఉంటుంది. జస్ట్ ఒక రియాలిటీ షో మాత్రమే కాదు అది. పీపుల్కి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఇండస్ట్రీకి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఆ బిగ్ బాస్లో అర్రే వాడేదో డైలాగ్ బాగా చెప్పాడు అని చెప్పి, అరే వాడేదో మధ్యలో టాస్క్లు పెడతారు కదా కొన్ని, మనం అనుకుంటాం ఎంటర్టైన్మెంట్ టాస్క్లు పెడితే మనకు చిరాకు వస్తుంది. వాళ్ళ టాలెంట్ చూపించండి, డ్యాన్స్ అనేది లేదంటే యాక్టింగ్ అనేది పెడతా ఉంటారు. అది వాళ్ళకి ఏదైనా ఉపయోగపడిద్దని పెడతారు. అందులో చూసి ఎవరైనా డైరెక్టర్ ఇంప్రెస్ అయితే ఛాన్స్ అవ్వచ్చు. కెరీర్ ప్లానింగ్ కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు లైక్ చెబితే ఖచ్చితంగా లైక్ చేయండి. కెరీర్ ప్లానింగ్ బిగ్ బాస్ తర్వాత చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్టెప్ తీసుకుంటున్నాం ఏంటన్నది. నేను కొంతమంది పేర్లు చెప్తాను చూడండి. ఆదిరెడ్డి బిగ్ బాస్ తర్వాత ఎలా ప్లాన్ చేసుకున్నాడంటే, ఆ సీజన్ అయిపోగానే నెక్స్ట్ సీజన్కి తనని బజ్కి హోస్ట్గా పిలిచారు. ఎలా తను రివ్యూస్ చేసుకున్నాడు. అప్పుడు 3 లక్షల మంది అంతమంది ఉండేవాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళకముందు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మిలియన్కి వెళ్ళాడు. సరేనా? గీతు రాయల్ మామూలుగా రివ్యూస్ చెప్పుకుంటే ఎంతమంది వస్తారు నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం చూడకపోవచ్చు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను 2-3 రివ్యూస్ చూశాను, మన వాళ్ళు షేర్ చేస్తారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి తను తిరిగి వచ్చిన తర్వాత తనకు వాల్యూ పెరిగింది. ఈ అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదో కరెక్ట్గానే చెప్పిద్ది అని చెప్పి. మానస్ ఇది చేయాలి అది చేయాలని అనుకోవాలా. ఇక్కడ నేను ఒక పేరు తీసుకుంటాను, ఎందుకులేండి తీసుకుందాం అంతా. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ వల్ల చేంజ్ అయింది అన్నాను, కానీ ఒక రికగ్నేషన్ వచ్చింది. మేబీ దట్ మైట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు పోనీ దాన్ని ఆపర్చునిటీ పాడిన తర్వాత దాన్ని ఇంకా పెద్దగా ప్రొజెక్ట్ చేయడానికి, అంటే ఇంతలో ఇంత ఉంది అనుకున్నప్పుడు ఇంకా అంతకన్నా డబుల్ ప్రొజెక్ట్ అయ్యిందంటే బిగ్ బాస్ కూడా కారణమై ఉండొచ్చు. సరేనా? అదే సీజన్లో సడన్ గుర్తొచ్చింది నాకు, వరుణ్ సందేశ్ గారు వాళ్ళ వైఫ్ వితికా గారు సీజన్లో చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు ఆవిడ సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఆవిడకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. దానికి ముందు వితికా గారు ఎవరికైనా తెలుసా? పెద్దగా తెలియదు. దాని తర్వాత 1 year గ్యాప్ ఇచ్చుకొని ఆవిడ స్టార్ట్ చేసినా కూడా చక్కగా చాలామంది వచ్చేసారు. జస్ట్ బికాస్ తన కంటెంట్ వల్ల వచ్చారని కాదు, బిగ్ బాస్ కూడా తనకు హెల్ప్ చేసింది. లేదంటే జస్ట్ వితికాగా పెట్టుంటే ఇంత రాదు కదా. పుష్ ఇస్తుంది అబ్బా బిగ్ బాస్, మీకు ఆ పుష్ అనేది ఇస్తుంది. మీ అందరికి ఇచ్చింది. మినిమం 5 వారాలు 6 వారాల నుండి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన అందరికి ఇచ్చింది బిగ్ బాస్. దాన్ని మీరు ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు, ఎలా సెటిల్ అవుతున్నారు అన్నది మొత్తం మీ మీద ఉంటుంది. జస్ట్ రియాలిటీ షో మాత్రం కాదు అనొద్దు. అలాగే సోషల్ మీడియాలో అక్కడేదో ఆపర్చునిటీస్, అక్కడ ఏదో సిట్లో ఏదో సరిపెట్టుకుందాం అని అనొద్దు. అందులోనే మేజర్ ఇన్కమ్ వస్తుంది చాలామందికి. ఒక ప్రమోషన్ చేస్తే ల్యాక్స్లో వస్తున్నాయి, కొంతమందికి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్. ఒక షోకి మీరు వస్తున్నారు అంటే దానికి వచ్చే ఫేమ్. అభిజిత్ కానీ బిందు మాధవ్ కానీ ఒక షోకి వస్తున్నారు అంటే, అగ్ని పరీక్ష అనేది హిట్ అయ్యిందంటే వాళ్ళ ఫేమ్.
రాంగ్గా యూస్ చేసుకొని మీరు దాన్ని ఇదైతే ఫెయిల్ అయితే నేను చెప్పలేను, కానీ ఫేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కౌశల్కి చాలా ఫేమ్ వచ్చింది, దాన్ని కరెక్ట్గా డ్రైవ్ చేయగలగాలి. పల్లవి ప్రశాంత్కి చాలా ఫేమ్ వచ్చింది, కరెక్ట్గా డ్రైవ్ చేయగలగాలి. సోహైల్, అఖిల్, విజయ్ సన్నీ వీళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు, కానీ సిల్వర్ స్క్రీన్ వరకు వెళ్ళారంటే పెద్ద విషయమే కదా. అక్కడ రాంగ్ స్టెప్స్ అయి ఉండొచ్చు, బ్యాడ్ లక్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మీరు అఖిల్ కానీ విజయ్ సన్నీ కానీ సెలూన్స్ పెట్టుకున్నారు. ఎవరైనా కొత్తగా ఇప్పుడు నేను ఏదైనా బిజినెస్ ఇక్కడ సెలూన్ ఓపెన్ చేస్తే వచ్చేస్తారండి జనాలు. అది లాభాలు నడుస్తుందా నష్టాలు నడుస్తుందో వేరే విషయం, కానీ వాళ్ళు పెట్టుకుంటే మినిమం పుష్ అయితే మినిమం ప్రజలైతే వెళ్ళారు కదా. దాని తర్వాత వాళ్ళ సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వెళ్ళారు కదా. ఇప్పుడు టేస్టీ తేజ లాంటి బిజినెస్ పెడితే వెంటనే ఫ్రాంచైజీలు కొంటున్నారంటే ట్రస్ట్, సింపుల్ ట్రస్ట్ ఫ్యాక్టర్. అది మీకు ఫేమ్ వస్తుంది, మీకు ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి, ఆపర్చునిటీస్ వస్తాయి అని క్రియేట్ అవుతాయి, ఫాలోయింగ్ వస్తుంది. మీరు ఎలా వాడుకుంటారు అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆవిడ చెప్పిన దాంట్లో నేను 1-2 పాయింట్కి అగ్రీ చేసి ఇది మొత్తం నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్టే చెప్పాను, ఎందుకంటే ఆవిడ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. అది కూడా చెప్తున్నా, ఆవిడ చెప్పారని కాదు, చాలామంది ఇలాంటి భావనలో ఉన్నారు. ఈ మధ్య కూడా నేను చూశాను. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఈ మధ్య ఏదో చూశానంటే అమర్దే చూశాను. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత జస్ట్ దోదిన్కా రాజా అన్నట్టు ఏదో చూసా. కానీ ఒక ఆర్టికల్ చదివినప్పుడు అమర్ది కొత్త సినిమా వస్తుంది February 6th, వెళ్దాం అనుకుంటున్నాను నేను. మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా. అయితే అందులో ఏం రాశారంటే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ అని రాశారు, అంతేగాని జాలకి కలగలేదు ఫేమ్ అమర్దీప్. సిరిసిరి మూవలైనా ఫస్ట్ సీరియల్ ఫేమ్ అమర్దీప్ అని రాయలా. అది దోదిన్కా మెహమాన్ అయినా, దోదిన్కా రాజా అయినా, 1 year కింగ్ అయినా, ఏదైనా సరే మీకు ఆ ట్యాగ్ వస్తుంది. అది మర్చిపోరు ఆడియన్స్. బిగ్ బాస్ అమర్దీప్ అని రాశారు నీట్గా, బిగ్ బాస్ టేస్టీ తేజ అని రాశారు. ఎంత టేస్టీ తేజ యూట్యూబ్కి వెళ్ళినా సరే బిగ్ బాసే. బిగ్ బాస్ కాజల్ ఏంటారు, జస్ట్ కాజల్ అంటే సినిమా చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. బిగ్ బాస్ అంటే ట్యాగ్ పడితే చిటికలో రికగ్నైజ్ చేస్తారు. అది దీనికి ఉన్న పవర్ అది. సరే చలో, నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్న ఈ విషయం మీద ఫైనల్గా మాట్లాడగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో నచ్చితే, నా ఒపీనియన్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మనకు కాంట్రడిక్టింగ్గా ఉండొచ్చు ఒపీనియన్స్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మనం ఏం తెలుసా, సింపుల్ థియరీ, రెస్పెక్ట్ఫుల్గా మనం ఏదైనా పెట్టచ్చు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినంతకాలం ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నా ఒపీనియన్స్, నా లాజిక్స్, మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ న్యూస్ ఛానల్లో నైట్ నుంచి ద 50 అనే రియాలిటీ షో రాబోతుంది, కొత్తది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు కొద్దిగా లేట్గా పెడతాను, మా మమ్మీ డాడీ ఊరు వెళ్తున్నారు, వాళ్ళు ట్రైన్ ఎక్కించాలి అమ్మ నాన్నని. సో కొద్దిగా లేట్ అవ్వచ్చు ఆ ఎపిసోడ్ రివ్యూ పెట్టేవాటికి, బట్ పెడతాను నైట్ 12 అయినా సరే. సో వస్తుంది, అందులో రివ్యూస్ చెప్దాం అనుకున్నా. షో మీద కొన్ని రోజులు ట్రై చేద్దాం, మనలో ఎక్కువ మంది వస్తే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మన తెలుగు అమ్మాయి తేజస్వి కూడా ఉంది. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఇప్పటివరకు ఎలిమినేట్ అవ్వాలా, అది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అంటే మినిమం 6 ఎపిసోడ్లు అయితే సర్వైవ్ అయ్యింది. సో చూద్దాం, దాని గురించి మాట్లాడుకుందాం నైట్. సో టాప్ న్యూస్ ఛానల్ది చూడండి, అంటే ఇది చూసేవాళ్ళు ఎవరు మ్యాక్సిమం నాకు అందులో వాళ్ళు ఇందులో ఉండుంటారులేండి. ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.